అందరికీ నమస్కారం. లలితా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సుముఖాయ నమః. ఓం దక్షిణామూర్తయ నమః. ప్రపంచ దేశాల్లో మన భారతదేశం ఎంతో ఉన్నత స్థానం, కర్మభూమి, ఎన్నో విజ్ఞానాలతో కూడిన భూమి. కలికాలంలో ఎన్ని కష్టాలని ఎంతో నిలబెట్టుకునే భూమి మనది. ప్రపంచానికి గడప వంటిది. ఆ గడప ఏం చేసింది? పరశురాముడు మొదటి క్షేత్రంలో ఆర్యాంబకు, శివగురువుకు పిల్లలు లేకున్నట్టే ఇక్కడికి వచ్చి ఈ స్వామి దగ్గర వడక్కనాథ టెంపుల్ దగ్గరికి వచ్చి పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత స్వామి కల్లో కనిపించి మీకు చిరకాలం ఉండే కొడుకు కావాలా, కొన్ని రోజుల నుండి మంచి విజ్ఞానం పెంపొందించే కొడుకు కావాలంటే స్వామి మీ అనుగ్రహం, మీ దయతో మాకు పిల్లలు కావాలా. విలాస శంకరుడు, కాలడి శంకరుడుగా పుట్టిన ప్లేస్ మనం చూద్దాం రండి. ఇక్కడ శంకరాచార్యుడు పుట్టినాడు. ఆర్యాంబ శివగురువులకు ఇద్దరికి. అంటే ఇది వడక్కనాథ టెంపుల్. అంటే టెంపుల్ వచ్చేసి 70 కిలోమీటర్ల దూరంలో, 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది త్రిశూర్ నుంచి. అంటే ఈ ప్రాంతము కొచ్చిలో ఉంటుంది. కొచ్చిలో అంటే కొచ్చి బీచ్కి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలానే ఎయిర్పోర్ట్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి అయితే చాలా దగ్గర. ఎవరైనా ఏరోప్లేన్కి చక్కగా వచ్చి స్వామిని దర్శించుకొని పోవచ్చు. ఇక్కడ వాళ్ళ ఇల్లు, శంకరాచార్య ఇల్లు. ఇంటి బయట ఇవన్నీ డిజైన్స్ వేసింటారు. స్వామివారిని, ఆర్యాంబను, ఇక్కడ శంకరాచార్య స్టాచ్యూ. ఎదురుగా మనకు ఈ ఇంట్లోకి, అంటే స్వామి శంకరాచార్య వాళ్ళ ఇంట్లోకి కనిపిస్తుంది కదా. ఈ మధ్యలోనే ఇట్లా రైట్ తిరిగినామంటే మనకు శ్రీకృష్ణుడి టెంపుల్ కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు టెంపుల్. ఈ టెంపుల్లో 4:30కి ఓపెన్ చేస్తారు సాయంత్రము. మేము 4:30 కరెక్ట్ వెళ్ళినా, అంటే కొంచెం 10 నిమిషాల ముందు వెళ్ళినా క్లోజ్లో ఉండింది శ్రీకృష్ణ టెంపుల్. ఇక్కడ నుంచి మనం జస్ట్ మళ్ళీ లెఫ్ట్ తిరిగితే లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇది చాలా పెద్ద టెంపుల్. శంకరాచార్యుని వాళ్ళమ్మ కోసమని పూర్ణా నదిని తీసుకొచ్చి ఇక్కడ దగ్గరలో పెట్టినాడు కదా. అప్పుడు శ్రీకృష్ణుడు కల్లోకి వచ్చి నన్ను తీసుకొని వెళ్ళవా శంకర అంటే అప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాడు అని. శ్రీకృష్ణ టెంపుల్ స్వామిది. ఇక్కడ తీసుకొచ్చి స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినాడు. ఇక్కడ కూడా శంకరాచార్యులు వాళ్ళ ప్లేసు. తోటలు ఉన్నాయి. ఇప్పుడు తోటలు, చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా కిందికి పోయినాం అనుకో, మనకు ఈ పూర్ణా నది కృష్ణ టెంపుల్ నుంచి బయట తిరుగుతానే మనకి ఈ పూర్ణా నది అది చూడండి. శ్రీకృష్ణ టెంపుల్, పూర్ణా నది ఇదే, ఇంకంతే కనిపిస్తూ ఉంటుంది. ఇది శంకరాచార్య వాళ్ళ ఇల్లు. అక్కడ నుంచి, ఇంట్లో నుంచి కూడా దారి ఉంది. ఇది మళ్ళీ సపరేట్ దారి. ఇక్కడ శంకరాచార్య వాళ్ళ అమ్మ కోసం నీళ్ళు. ఈ నీళ్ళు వచ్చేసి మనం చాలా జాగ్రత్తగా దిగాలి. ఎందుకంటే బురద నీళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఫారెస్ట్, మలబార్ ఫారెస్ట్లోంచి అంతా బురద నీళ్ళు అన్నీ ఉంటాయి. దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు చాలా కేర్ఫుల్గా దిగాలి. ఎవరైనా వెళ్ళేటప్పుడు అక్కడ పట్టుకోవడానికి కూడా ఉంటుంది. ఇక్కడ శంకరాచార్య విగ్రహం ఉంటుంది. శంకరుని దర్శించుకుందాం ప్రతి ఒక్కరం. అందరికీ చెందాలి, అందరం బాగుండాలి కదా. మనం అందరం బాగుంటేనే మనం ఆనందంగా ఉంటాం అందరం. ఈ విధంగా పూర్ణా నదిని దర్శించుకుందాం మనం. ఇప్పుడు ఆదిశంకరాచార్య ఇంట్లోకి వెళ్దాం మనం అందరం. స్వామి ఎక్కడ పుట్టినది, వాళ్ళ అమ్మగారి సమాధి, స్వామి గుడి, శారదాంబ గుడి ఎంత అద్భుతంగా. ఈ స్వామి నృసింహ భారతి స్వామి. ఈ స్వామిని కనిపెట్టిన అంటే 1872లో ఈ గుడి కనిపెట్టినాడు. అప్పుడు అక్కడ ట్రావెన్కోర్ మహారాజు కూడా ఈ స్థలాన్ని అంతా ఈ వీళ్ళకే శంకర మఠానికి రాసిచ్చినాడు. శంకరాచార్యుల వాళ్ళకి అంకితం చేసి ఎక్కువగా గుడిలో కనిపిస్తున్నాడు చూడు ఈ స్వామి. ఇక్కడ ఆర్యాంబ అండ్ శంకరాచార్య పుట్టిన ప్లేసు. శారదమ్మను స్థాపించినాడు. అటనే శంకరుడికి గుడి, గణేశుడికి గుడి కట్టినాడు. ఈ ఇంట్లో మనం అందరం స్వామిని దర్శించుకుందాము. ఈ స్వామి పేరు అభినవ విద్యా భారతి నరసింహ భారతి స్వామి. ఈ స్వామి ఎంతో అద్భుతమైన వ్యక్తి. మనకు శృంగేరి పీఠానికి పీఠాధిపతి. గుడి కనిపించింది కదా, ఈ గుడే శారదాదేవి గుడి. శారదమ్మను దర్శించుకోండి అందరం. శారదమ్మ అనుగ్రహం పొందుదాం ప్రతి ఒక్కరం. ఇక్కడ బయట అమ్మవారికి ఎదురుగా ఒక పెద్ద హాల్ ఉంటుంది. హాల్లో నుంచి బయటకు వస్తే ఇది ఉంటుంది. ఈ తోట అండ్ పూర్ణా నది కనిపిస్తూ ఉంటుంది మనకు. ఈ పూర్ణా నదికి పోవడానికి ఇంకా కొంచెం మధ్యలోకి పోయి వెళ్ళొచ్చు కిందికి, కానీ అలా లేదు మనకు. ఇది ఆర్యాంబ అమ్మవారు సమాధి. మనం అమ్మగా తలుచుకుందాం. ఎందుకంటే మనకి ఇంత గొప్ప వ్యక్తిని, ఇన్ని సనాతన ధర్మాన్ని నిలబెట్టిన తల్లిగా మనం ఆమెను ఆరాధిద్దాం. ఇక్కడే శంకరాచార్య స్తూపం ఉంది కదా,
ఈ స్తూపం దగ్గరే శంకరాచార్యుడు కూడా పుట్టినాడంట. ఈ ప్లేస్లో, స్తూపం ఉండే ప్లేస్లో, అంటే రాతి స్తూపం ఉంది కదా. ఇది ఆర్యాంబ సమాధి పక్కనే ఇట్లా మధ్యలో ఉంటుంది డోరు. ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళడానికి, పూర్ణా నదిలోకి వెళ్ళడానికి దారి. ఇక్కడ అంతా అంటే డోర్ ఓపెన్ చేయరు, వాళ్ళు క్లోజ్ చేసి పెట్టి, నేను హోల్స్లోంచి తీసినాను ఈ వీడియో మీకు అందరికీ చూపించాలని. ఇట్లా అమ్మవారిని ముక్కుందాం. ఇంత అద్భుతమైన అమ్మ, లోకానికి కలికాలంలో సనాతన ధర్మాన్ని నిలబెట్టిన కొడుక్కి తల్లిగా మనం గౌరవిద్దాం. ఇక్కడ గణేశ టెంపుల్, ఇక్కడ శంకరాచార్య టెంపుల్. ఇక్కడ కొంచెం ముందుకు నడిచినాక శంకరాచార్య గుడి ఉంటుంది. ఆ గుడిలో స్వామి ఉంటాడు శంకరాచార్యులు. అద్భుతమైన గుడి. మోడీ గారు కూడా వచ్చినారు ఇక్కడికి. శంకరుడు అనుగ్రహం ప్రతి ఒక్కరికి తీసుకోండి, మీరందరూ చూడాలని, మీకు కూడా స్వామి అనుగ్రహం ఎప్పుడు ప్రతి ఒక్కరికి చేరాలని నేను వీడియోస్, ఈ ఓల్డ్ వీడియోస్. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది అక్కడ రైట్ సైడ్కు గుడి ఉంటుంది. ఆ గుడిలోనే శంకరాచార్యులు గుడి ఉంటుంది. మధ్యలో అభినవ, ఇది ఇక్కడ అంటారు చూడండి, లాస్ట్ ఫస్ట్ ఆయనే గురువు మనకు. ఇది శంకరాచార్యులు గుడి. ఈ గుడిలో స్వామి ఉంటాడు అనమాట. ఇందాక స్టాచ్యూ చూపించినాను కదా, ఆ స్వామి. ఇక్కడ మనకు గురువులు అంటే శృంగేరి పీఠానికి గురువులు ఈయననే మనకు ఫస్ట్ గురువు ఈయన. నరసింహ భారతి ఈయననే స్థాపించినాడు. ఇక్కడ ఈ స్వామి అమ్మవారిని నిన్న కోటప్పకొండ నరసరావుపేట ఆమెకు పుట్టినాడు. ఇల్లు తిరుపతి అయిన ఈయన ట్రావెన్కోర్ మహారాజు. ఈ మహారాజు వాళ్ళని ఇక్కడ స్థలం ఇచ్చినారు. ఇక్కడ రైట్ సైడ్ గుడి ఉంటుంది శంకరాచార్యులు, మధ్యలో నరసింహ భారతి గుడి. ఆయనని ఇక్కడ స్థాపించి లాస్ట్ టైం లేకుండా ఉండింది. ఈయననే కనిపెట్టినాడు స్వామిని. ఇక్కడ పుట్టినారు, వాళ్ళ అమ్మ సమాధి ఈయననే కనిపెట్టి ఈ ప్లేస్నంతా స్వామికి అంకితం చేసినారు, శంకరాచార్యునికి. శంకరాచార్య మన సనాతన ధర్మం నిలబెట్టి ఆయన త్యాగంతో వెళ్ళిపోయినాడు కదా. అలాంటి వ్యక్తిని ఇంటిని మనం అందరం దర్శించుకోవాలి. చూడండి, మన కోసం శంకరాచార్యుడు తన జీవితాన్ని త్యాగం చేసినాడు. ఇది కాలడిలో కాలేజ్ అనమాట స్వామిది. ఇక్కడ సంస్కృతము అంతా నేర్పిస్తారు. చాలా అద్భుతంగా కూడా ఉంది ఇది కూడా. మనం అందరం ఈ కలికాలంలో మనం అందరం బతకడానికి కావాల్సింది స్వామి ఏం చేసిపోయినాడు, కనకదార కొడిసిన ప్లేస్ నుంచి ఇట్లా ఎదురుగా, అంటే వెనక సైడ్, ఈ టెంపుల్ వెనక సైడే కనకదార గుడిసి ఉంటుంది అనమాట. ఆ ప్లేస్ ఈ పక్కకు ముందు సైడ్కు లక్ష్మీదేవి టెంపుల్ కట్టించినారు. ఇంత అద్భుతమైన టెంపుల్ వాళ్ళు కేరళ వాళ్ళు కట్టించినారు. ఎందుకంటే అక్కడికి అందరు అలవ్ లేదు, ఎవ్వరు అలవ్ లేదు, లాక్ చేసినారు. కొంచెం తెరిచింటే మేము చూసి వచ్చినాం అంతే. అందరు దర్శించుకోండి అమ్మవారిని లక్షణంగా. అందరికీ అమ్మవారి అనుగ్రహం కావాలి ప్రతి ఒక్కరికి, మనకే కాదు, మన వెళ్ళి రానోళ్ళు కూడా ఈ వీడియో చూసి అమ్మవారి అనుగ్రహం పొందుకుందాం. ఇక్కడ రబ్బర్ సెట్టు, రబ్బర్ ఎలా పడుతుందో ఈ వీడియో జస్ట్ ఆ టెంపుల్ ఎదురుగా ఉంది, అందుకు తీసినాను నేను అంతే. ఇప్పుడు మనం కనకదార కుర్సిన ప్లేస్కి వెళ్దాం. ఇది ఆ టెంపుల్ నుంచి, ఆ టెంపుల్కు రైట్ సైడ్ ఉండే రోడ్లో వచ్చి రైట్ తిరగాల. రైట్ తిరిగి మళ్ళీ ఇక్కడ గేట్లో నుంచి లోపలికి పోవాలి. లోపలికి పోతే అప్పుడు ఇక్కడ గుడి, అది ఇండ్లు ఉంటుంది. ఇండ్లు ఏం డెవలప్ చేయలేదు వాళ్ళు, అట్లనే పెట్టినారు పాత ఇండ్లే. అంటే ఎప్పుడో పూరి గుడిచినప్పుడు గుడిచింది కదా కనకదార, కానీ వాళ్ళు డబ్బులు వచ్చినాక ఈ విధంగా ఇల్లు కట్టుకున్నారు అప్పట్లో. ఈ ఇంటికి ఆ ఇంటికి దారి ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే పైనకే ఉన్నాయి, కిందికి ఏం లేదు. ఇక్కడ శంకరాచార్యుడు 5 ఏళ్ళ వయసులోనే వచ్చి ఇక్కడ ఒక ఆమె ఎండిపోయిన ఉసిరికాయ వేసినందుకు ఆమెకు ఎన్నో ఉసిరికాయలు 45 మినిట్స్ ఉసిరికాయలు వర్షం కురిపించినాడు. ఇంత అద్భుతమైన ప్లేస్ చూడాలి, మనకి ఇల్లు అవసరం లేదు, ప్లేస్ చూడాలని చెప్తున్నా. ఆ తర్వాత శంకరాచార్యులు సన్యాసి తీసుకోవాలని అడిగితే వాళ్ళ అమ్మగారు ఒప్పుకోరు. స్నానం చేస్తే నదిలో ముసలి పట్టుకుంటుంది. అమ్మ ఇక్కడ ముసలి నన్ను చంపేస్తుంది, ఎటనో ఒకటి నన్ను సన్యాసానికి ఒప్పుకోమ్మా అంటాడు. ఇప్పుడు ఆర్యమ్మ సరే అంటే ఆయన కొన్ని మంత్రాలు చదివితే ఆ ముసలి వదిలేస్తుంది. అంటే ఆమె ఒప్పుకోవడానికి స్వామివారు అలా నాటకం వేసినారనమాట. అలానే ఆయన గురువు ఆ విద్యను అభ్యసించడానికి ఓంకారేశ్వరి వెళ్ళినారు. అంటే నర్మదా నది తీరంలో గోవిందాచార్యులు అక్కడ ఉన్నారని చెట్టు త్వరలో ఉండి ఆయన విద్యాభ్యాసం నేర్చుకుంటారు అక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ రియల్గా ఇది జరిగిన ప్లేస్. ఇది స్వామివారు ఓంకారేశ్వరుని జరిగిన ప్లేసు. ఇక్కడ ఓంకారేశ్వరుడు టెంపుల్ దర్శించుకుందాం. ప్రతి ఒక్కరికి, అందరికీ, స్వాములకు, చూసేటోళ్ళు వారి స్వామి అనుగ్రహం మనందరికీ కావాలి కదా.
తర్వాత తనకు శిష్యులు తయారైనారు. తర్వాత శంకరాచార్య అమ్మగారు చనిపోతారు. అప్పుడు చనిపోయినప్పుడు అక్కడ కేరళ రాష్ట్రంలో ఎవరు అంటే బ్రాహ్మిన్స్లో వేరే వాళ్ళతో అగ్గి ఇప్పించుకోవాలంట. అగ్గి ఇవ్వనందున స్వామి శాపం పెడతాడు. కేరళలో అన్యమత ప్రచారం ఎక్కువ జరుగుతుంది ఇక్కడ, అందుకే శక్తిపీఠం లేదని ఆమె శాపం వల్ల అట్లా. తర్వాత ఆమె కుడి భుజము రుద్దడం వల్ల అగ్గి పుట్టించి ఆమెను దహన కార్యక్రమాలు చేసి వెళ్తాడు. తర్వాత మనందరి కోసం కైలాసం వెళ్ళి 5 శివలింగాలను తెచ్చి స్ఫటికలి శివలింగాలను ఆయన మన భారతదేశంలో అంతటా 4 పక్కల నేపాల్లో ఒక్కచోట పెట్టి వెళ్ళి ధర్మాన్ని అనుసరించేలాగా మనకు ఎన్నో పెట్టినాడు. ఈ విధంగా కేదారేశ్వరికి వెళ్ళి స్వామివారు తన తుది శ్వాస వదిలి అక్కడే కైలాసానికి చేరుకున్నారు స్వామివారు. ఇక్కడ కేదారేశ్వరనాథుని దర్శించుకోండి. శంకరాచార్యులు పెట్టడం వల్ల మనం ఈ రోజుకి ఇలా ఉన్నాము. సర్వే జన సుఖినో భవంతు. ఇది కొచ్చి బీచ్ అనమాట, మహేంద్ర క్లబ్. ఇక్కడ వచ్చిన వారిలో కొంతమంది మిస్ అయినారు, కొంతమంది వెళ్ళి శంకరాచార్యులు బర్త్ ప్లేస్ దర్శించుకొని వచ్చినాం. అందువల్ల వీళ్ళు మిస్ అయినందుకు ఈ వీడియోలన్నా వాళ్ళకి స్వామి అనుగ్రహం పొందాలని నేను కోరుకుంటూ, మంచిగా ఈ స్వామిని దర్శించుకోండి. నచ్చితే లైక్ చేయండి, లేకుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, తప్పులుంటే క్షమించి నన్ను అందరం బాగుండాలి. సర్వజన సుఖినో.